అందరికీ నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను గణేష్. ఈ పోస్టర్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తున్నది? ములుగు జిల్లాలో తొలి ఐటీ కంపెనీ ప్రారంభం, గ్రామీణ యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు. ఈ మంత్లీలో ఉండే డిగ్రీలు, ఇంటర్లు, పీజీలు చేసిన యువతకు మీకు ఏమనిపిస్తున్నది? కామెంట్ రూపంలో పెట్టండి ఒకసారి. దీంట్లో మీరు ఏం గ్రహిస్తున్నారు ఒకసారి? ఎక్కడనో అడవిలో ఉండే ములుగు డిస్టిక్లో ఐటీ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి స్థానికంగా డిగ్రీలు, ఇంటర్లు, బీటెక్లు, 10th చదువుకున్న యువకులకు ఉపాధి కల్పన చేయాలని చెప్పి సీతక్క గారు నిర్ణయించి అక్కడ ములుగుల ఐటీ కంపెనీ పెడుతున్నది. ఇక్కడో అటు అడవిలా, జంగల్లా. చూడండి మన బతుకులు ఎందుకు మారుతలేవు మరి? మంతిని ప్రాంతంలో ఉన్న యువకులకు ఐటీ కంపెనీలు ఎందుకు వస్తలేవు? మంతిని ప్రాంతంలో ఉన్న యువకులకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఎందుకు వస్తలేవు? ఇక్కడ యువతకు ఉపాధి ఎందుకు దొరుకుతలేదు? ఈ అడవిలో ఉన్న ములుగు జిల్లాకు ఐటీ కంపెనీ ఎందుకు పోతారు? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంకెన్ని రోజులు దాకా పడతారు మీరు? సీతక్క గారు ఐ థింక్ నాకు తెలిసి 3 సార్లు 4 సార్లు గెలిచినట్టున్నది. 2 సార్లు ప్రతిపక్షంలో ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక పంచాయతీరాజ్ శాఖలో ఉన్నది. ఆమెకు ఈ ఐటీ సెక్టార్కు ఎటువంటి సంబంధం కూడా లేదు. ఆమె గ్రామ పంచాయతీకి సంబంధించింది చూసుకోవాలి, శిశు సమృద్ధికి సంబంధించింది చూసుకోవాలి, ఇంకా వేరే బడ్జెట్కు సంబంధించిన ఇతర విషయాలు చూసుకోవాలి, అభివృద్ధి విషయంలో ఏదన్నా ఉంటే అది చూసుకోవాలి. ఈ ఐటీ కంపెనీకి ఏమన్నా ఆమెకు సంబంధం ఉందా? మరి ఎందుకు పెట్టిస్తున్నది? అక్కడున్న యువతకు ఎందుకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ అంటున్నది? మంత్రి ప్రాంతంలో ఎందుకు ఉపాధి కల్పిస్తూ అంటలేరు? మన ఎమ్మెల్యే 5 సార్లు గెలిచిండు. ఇప్పుడు ఐటీ మినిస్టర్ ఉన్నాడు. ఐటీ మినిస్టర్ ఉండి 2 సంవత్సరాలకు ఐటీ కంపెనీ పట్టుకొచ్చిండా? మంత్రిని ప్రాంతంలో ఒక్కటన్నా ఇచ్చిండా? ఇక్కడ యువతకు జాబులు ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? సీతక్క ఎందుకు ఆలోచించింది? ఇక్కడ ఉన్న మన ఎమ్మెల్యే ఎందుకు ఆలోచిస్తలేడు? మన ఎమ్మెల్యేకి ఏం తక్కువ పోతుంది, ఆ సీతక్కకి ఏం ఎక్కువ ఉన్నదాడ? ఒకసారి మీరు చెప్పండి. ఎగేసుకొని పోయి గుద్దుడే గుద్దుడు ఓట్లు, గుద్దుడే గుద్దుడు జెండాలు పట్టుకొని గుద్దుడే గుద్దుడు. ఏం దొరుకుతుంది? ఏం మీకు ఉపాధి కలిసిందని మీరు పోయి ఓటు గుద్దుతారు? ఇంత దగా ఎందుకు పడుతున్నారు? అరే భాయ్ సాబ్, ఈ చూస్తానన్నా కానీ కొంచెం అన్నా నాకైతే ఇజ్జత్ అనిపించింది. ఈ బతకదు అనిపించింది నాకైతే. ఈ మంతని ప్రాంతంలో ఎందుకు పుట్టినవరా బాబు అనిపించింది నాకైతే. నాకు ఇది చూడగానే కళ్ళు బైర్లుగా అమ్మినాయి. ఏమి రా బాయ్ ఇది? ఎక్కడెక్కడో జంగల్లో ఉన్న ములుగులో పట్టుకుపోయి ఐటీ కంపెనీ పెడితే ఇక్కడ జంగల్ ఎక్కడన్నా వచ్చి ఐటీ సెక్టర్లో పని చేస్తారా? ఐటీ సెక్టర్ ఎక్కడ నడుస్తుంది? బిజినెస్ ఎక్కువ గ్రోత్ ఉన్న ఏరియాలలో నడుస్తుంది. అయినా కూడా అక్కడ బిజినెస్ పెంచి యువకులకు ఎంప్లాయ్మెంట్ కలిపేయాలనే ఉద్దేశంతో సీతక్క పోయి అక్కడ ఒక ఐటీ కంపెనీ పెడుతున్నది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో 200 మందికో 300 మందికో ఏదో రకంగా కనీసం 50 మందికి కావచ్చు ఉపాధి కంపల్సరీ కల్పిస్తుంది. ఇవాళ కాకుండా ఇంకో సంవత్సరం కన్నా ఆ కంపెనీ స్టార్ట్ అవుతుంది, కన్స్ట్రక్షన్ అవుతుంది, ఆడ బిల్డ్ అవుతుంది మొత్తం. మన మంత్రిని ప్రాంతంలో డిగ్రీలు చదువుకున్నోడు ఉన్నాడు, ఇంటర్ చదువుకున్నోడు ఉన్నాడు, బీటెక్లు చేసిన ఉన్నాడు, పీజీలు చేసినోడు ఉన్నాడు, 10th ఫెయిల్ అయిన ఉన్నాడు, 10th పాస్ అయిన ఉన్నాడు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మంత్రిని ప్రాంతానికి మంత్రి యువకుల కోసం ఇక్కడ ఒక ఐటీ కంపెనీ ఎందుకు వస్తలేదు? ఇప్పుడు ఈయన ఐటీ మినిస్టరే ఉన్నాడు కదా. ఐటీ మినిస్టర్ చేయండి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి చేసింది కదా. ఇక మరి ఏడ తలకాయ పెట్టుకోండి మనం. ఎందుకు మన బతుకులు ఇట్లా తయారైతే? ఓ రోడ్లు చక్కగా ఉండయి, కూడా ఎంప్లాయ్మెంట్ చక్కగా ఉండదు. ఏముంటుంది మన మంత్రులు? అయ్యా చిప్పలు ఉంటాయా? చిప్పలు పట్టుకొని ఊళ్ళల్లా, అయ్యా మేము మంత్రి ప్రాంతంలో మా ఎమ్మెల్యేకి ఓటేసినాం, మాకు ఉపాధి లేదు, మాకు కంపెనీలు లేవు, మేము జెండాలు పట్టుకొని తిరుగుతాం, మా మనిషికో ఇంతంత ఒక చిప్పలు ఇచ్చిండు, ఆ చిప్పలు పట్టుకొని మేము ఇళ్ళల్లో పోయి అడుక్కుంటాం, మీరు మాకు దానం చేయండి అయ్యా, మాకు ఉపాధి లేదు, ఏం లేదని చెప్పి అడుక్కొని తినుడా? ఇదేనా మన బతుకులు మారేది? ఇక ఎన్నడు మారుతుంది? ఇప్పటికి 5 సార్లు గెలిచిండు. 5 సార్లు గెలితే కనీసం ఒక 500 మంది కన్నా ఎంప్లాయ్మెంట్ కల్పించిండా? మరి ఎందుకు ఉరికురికిపోయి ఓట్లు ఎత్తారు మరి మీరు? ఓ అభివృద్ధిలో చక్కగా అభివృద్ధి ఉండదు, ఎంప్లాయ్మెంట్ విషయంలో ఎంప్లాయ్మెంట్ ఉండదు, ప్రజలలో ఆదరణ చక్కగా ఉండదు, ఇచ్చిన గ్యారంటీలకు అమలు చేయడానికి చక్కగా ఏముండదు. మరి ఏముంటుంది? ఓట్లు వచ్చినప్పుడు ఓట్లు వేసుకున్నాడు, పోయి గెలిచినాక పోయి ఏసీలలో కూర్చొని చక్రం తిప్పుడు ఉంటుందా? ఇది చూసినాకన్నా మీరు బుద్ధి అవుతుంది అనుకుంటాను నేనైతే. ఈ మంతని ప్రాంతంలో ఓట్లు వేసే ప్రజలకు ఇగో ఇది చూసినాకన్నా బుద్ధి వస్తుంది అనుకుంటానా? మరి ఏమన్నా బుద్ధి వస్తుందా మీకు?
ములుగు జిల్లాలో తొలి ఐటీ కంపెనీ ప్రారంభం, గ్రామీణ యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు. ఇక సిగ్గు చేటిది, మంతనీకి సిగ్గుసేటు. మంతని వాళ్ళు సిగ్గుపడాల్సిన వీడియో ఇదిగా. మీరు నా మీద కేసులు పెట్టినా ఏం కాదు, కానీ చెప్తున్నా, ఒక నిరుద్యోగ యువకుడిగా, మంతని ప్రాంతంలో పుట్టిన యువకుడిగా, అనుభవిస్తున్న బాధల యువకుడిగా చెప్తున్నా, ఇది మంతని ప్రాంతం సిగ్గుపడాల్సిన వీడియో. బరాబర్ చెప్తున్నా, ఓకే కదా. ఇగో గిది అసలు కథ. ములుగు జిల్లాలో తొలి కంపెనీ ఐటీ కంపెనీ ప్రారంభం, 15 మందికి ఉపాధి కల్పింపు, యువతకు సాంకేతిక శిక్షణ, ఆధునిక నైపుణ్యాల బాట, గ్రామీణ యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క ప్రారంభించిన స్వీయ ఇన్వోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ములుగు జిల్లాలో మరిన్ని ఐటీ సంస్థలు, కంపెనీలు రావాలని పెట్టుబడిదారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. మంత్రి సీతక్క, కంపెనీలు పెట్టండి, ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, నేను సపోర్ట్ చేస్తా, ఇక్కడ ఉన్న యువకులకు స్థానికంగా ఎంప్లాయ్మెంట్ కల్పించండి, దానికి అన్ని విధాలుగా మీకు నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి ఒక కంపెనీ వాటికి వచ్చింది, ఏదో రకంగా ఆడ ఉపాధి కల్పిస్తుంది. ఒక మహిళ ఉండి మళ్ళా ఇక మన సార్ది ఏం లేదు, తెల్లగా కూర్చోవాలి, అద్దాలు పెట్టుకోవాలి, ఈడికత్తే తెల్ల బట్టలు వేయాలి, ఆడికి పోతే కోట్లు వేయాలి, సెక్రటరియట్లో కూర్చోవాలి, ఆంధ్ర కాంట్రాక్టర్లతో చర్చలు పెట్టాలి, మంత్రినోడు పోతే గలమకాడ కూర్చోబెట్టాలి, రోజుల తరబడి ఆడ సెక్రటరియట్ ముందులో పిచ్చి కుక్కలకి తిరుక్కుంటూ ఉండాలి, ఆంధ్రులతోటి ఈయన మంచిగా లోపల ఏసీ రూమ్లో మీటింగులు పెట్టాలి. మరి మీటింగ్లో పెడతాడా అన్నా కానీ కనీసం మరి మంత్రి ప్రాంతానికి ఓ పెద్దది ఏదన్నా 500-600 కోట్లతో ఎస్టాబ్లిష్ అయ్యే ఒక పెద్ద కంపెనీ వస్తుందా అంటే అది లేదు, ఇది లేదు, ఊతుంది. చర్చల మీద చర్చలు పెడుతూనే ఉంటారు, కానీ ఒక్కడన్నా చింది లేదు, అభివృద్ధి అయింది లేదు. ఇక చెప్పమాను, ఇక కోన్కిస గొట్టంగాలు వాడు వీడు చెప్తాడు కదా, మంత్రిని మొత్తం మీదేసుకొని అహర్నిశలు కష్టపడతాండ్రు, అది ఇది అని చెప్పి కోన్కిస గొట్టంగాళ్ళు, ఉల్పగాళ్ళు, లోటపీస్ గాళ్ళు అందరు కలిసి అక్కడ భజన చేస్తానే ఉంటారు. ఇక ఒక్కడంటే ఒకటి చేసింది కూడా లేదు. చక్కగా కళ్యాణ లక్ష్మి సాధు ముబారక్ సంబంధించిన చెక్కులు ఇచ్చింది లేదు గతి. ఆ చెక్కులను కూడా మంత్రిని పోయి తీసుకొచ్చుకోవాలి. ఇక్కడ పుట్టిన బతుకుకు, ఇక్కడ పుట్టిన మా పాపానికి. ఇప్పుడు ఇలా మాట్లాడితే నా కేసు పెడతారు. ఇప్పుడు ఏం కేసు? దేశద్రోహం కేసు పెడతారు నా ఇప్పుడు. ఇక ఉన్నట్టుగా మాట్లాడితే వీళ్ళకి మడుతుంది. ఉన్నట్టుగా మాట్లాడద్దు, పొగడాలి. ఏం చేయకున్నా మంచిదే. అక్కడ రోడ్డు గుంత పడ్డా మంచిదే, ఆయన ఇంటి ముందర పోతున్న రోడ్డు బొక్కలు పడ్డా మంచిదే, అక్కడ నివసిస్తున్న ప్రజల మీద దుమ్ము పడ్డా మంచిదే, వాళ్ళు చచ్చినా మంచిదే, ఏమైనా మంచిదే. కానీ అయ్యా ఎమ్మెల్యే గారు మంచిగా పరిపాలన చేస్తున్నారు, ఎమ్మెల్యే గారికి ఓట్లు వేయండి, మొత్తం ఆహారనిశాలు కష్టపడుతున్నాడు, తెల్లం దాకా నిద్రపోతలేడు, మొత్తమే అన్నం తింటలేడు, మొత్తం యువత కోసమే, ప్రజల కోసమే, పేదల కోసమే మొత్తం పోరాడుతాడు. మళ్ళీ 5-6 సార్లు ఎమ్మెల్యేకి వెళ్ళిపోయి మంత్రి ప్రాంతాన్ని అమ్ముతాడు. మొత్తం ఏడికాడికి మీరు షిప్పలు పట్టుకొని అడక తినుర్రి అని చెప్పి మనం చెప్పాలి. చెప్పితే మంచిగా ఉంటుంది అన్నట్టు. మీరు షిప్పలు పట్టి అడక తినుర్రి, ఆయన అమెరికాలో పోయి కంపెనీలు పెట్టుకుంటాడు, ఆయన ఇంట్లేమో అద్దాల మెడలు కడతారు, మీరేమో గుడిసెలలో ఉండర్రి అని చెప్పి షిప్పలు పట్టుకొని మొత్తం అడక తినుకుంటా ఇట్లా పొగుడుకుంటా చెప్పాలి. అంతేనా? బరాబరే కదా ముచ్చట. నేను చెప్పింది తప్పు కాదు కదా.